మీ అందరికి ఒక పూట తిండి పెట్టడానికే నేను రాత్రి పగలు కష్టపడతాను. ఒక్క పూట పోషించే శక్తి నీకు లేదని తెలుసుగా, నిన్నెవరు పిల్లలు కనమన్నారు? సరిగ్గా తిండి పెట్టలేవు కానీ సంవత్సరానికి ఒకళ్ళు మాత్రం పుట్టిస్తాం. అది నువ్వు కుక్కవు కదా, పొగరెక్కి మొరుగుతావు. రేయ్, ఇంటికి ఠికానాలైనడు నీకెందుకు నా చదువు? ఇంకో పాలి చదువు గిదువు అని నోటంట విన్నానో కొలువులో కాడటి కాల్చేత జాగ్రత్త. కోట్ల కోపెక్కిన ప్రెసిడెంట్ గారే ఆయన కొడుకుని పక్కూర్లో చదివిస్తున్నారు. నీకు బొంబాయి కావాల్సి వచ్చిందేటి? రేయ్, తాగట మించి కోరుకోకూడదు. తాగడానికి నీళ్ళు లేవు గాని పుక్కిలించడానికి పన్నీరు కావాలన్నాడు వెనకడికి. తమరి చదువు అయిపోయాక పక్కూరు పాండురంగయ్య గారి ధాన్యం మిల్లులో ఉద్యోగం మాట్లాడుంచాను. నెలకి 250 రూపాయలు జీతం. నిన్ను కన్నది ఈ కుటుంబాన్ని కాపాడతావని. అంటే కన్నది మీ సంతోషం కోసం, పెంచింది మిమ్మల్ని కాపాడడం కోసం. కని పెంచింది మీ స్వార్థానికైనా నాకంటూ ఏ లక్ష్యం, ఆశ, చదువు ఏవి ఉండకూడదా? ఇంటికి దిగాడలేనోడికి ఎందుకురా చదువు గిదువు? నేను పేదవాడిగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు. నేను పేదవాడిని అయినా ఈ జిల్లాలో ఎవరికీ రాని అంత పెద్ద కాలేజ్ నుంచి ఇంటర్వ్యూ లెటర్ నాకు పంపించారంటే అందుకు నువ్వు గర్వపడాలి. ఏంటే నేను గర్వపడాలా? నిన్ను కని చదివించినందుకు అవస్థ పడుతున్నారు చాలదు. నిన్ను చిన్నప్పుడే కమ్మర కొలువులో పెట్టుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి కావురా. ఇదిగో ఈ చూడు, ఇప్పుడే పనిలో పడేశాను. నిన్ను బడికి పంపించాను చూడు, అదిరా నేను చేసిన పెద్ద తప్పు. ఏదో పుడుతూనే పెద్ద కోట్లు సంపాదించడంలో మాట్లాడుతున్నావే, అడుక్కు తినే ఎదవా. ఇంకో పాలి చదువు గిదువు అని నీ నోటని తిన్నాను, తొలివిలో కాడటి కాల్చేస్తాను జాగ్రత్త. నువ్వు ఈ తాగుడు ఖర్చంతా దాచినట్టయితే ఆడు చదువుకు ఉపయోగపడేది. నువ్వు నోరు మూసుకొని పల్లకుండవే, లేకపోతే కొయ్యి తీసి పాచేస్తాను. ఆ పని ఎప్పుడో చేస్తుంటే నేను ప్రశాంతంగా పోయేదాన్ని. ఏనన్నా, నేనేమన్నా నిన్ను మంచి గుడ్డలు అడిగానా? సరదాలకి డబ్బులు ఏమన్నా అడిగానా? బాగా చదివించమని అడిగాను. అడుగుతావురా, వదిలిపెడితే గొంతెమ్మ కోరికలు అన్ని అడుగుతావు. మీ అందరికి ఒక పూట తిండి పెట్టడానికే నేను రాత్రి పగలు కష్టపడతాను. ఒక్క పూట పోషించే శక్తి నీకు లేదని తెలుసుగా, నిన్నెవరు పిల్లలు కనమన్నారు? సరిగ్గా తిండి పెట్టలేవు కానీ సంవత్సరానికి ఒకళ్ళు మాత్రం పుట్టిస్తాం. అది నువ్వు కుక్కవు కదా, పొగరెక్కి మొరుగుతావు. రేయ్, ఈ తాగుపోతు మనిషి చేతిలో ఎన్నాళ్ళిట్ట తన్నులు తింటాం. ఎక్కడికైనా కంటికి దూరంగా పోయి బతుకురా అయ్యా. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించు నాన్న. నేనిక మీకు భారంగా ఉండదలుచుకోలేదు. వెళ్ళొస్తానమ్మా. ఈ మేనేజ్మెంట్ స్టడీస్ చేసే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది నీకు కొంచెం కూడా లేదు. 25 లక్షలు కొమ్మరిచ్చిన సీటు దొరకని ఈ కాలేజీలో ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్వి నీకు సీట్ ఇచ్చారంటే అది ఆయన తప్పు. ఏం చూస్తున్నావు? ఇది నీ అర్హతకి ఇచ్చిన సీట్ అనుకుంటున్నావా? నో, ఇది మిస్టర్ రామచంద్ర, ఈ కాలేజీ ఫౌండర్ పెట్టిన బిట్ సార్. సెలక్షన్ కమిటీలో నేను ఉన్నాను. చివరికి ఒకే ఒక్క సీట్ మిగిలింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసి తన చుట్టాల అబ్బాయికి ఆ సీట్ ఇమ్మన్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసినప్పటికీ ఆయన మాట లెక్క పెట్టకుండా లక్ష్యంతో వచ్చిన ఒక పేద విద్యార్థిని ఎంకరేజ్ చేయడం కోసం ఆ సీట్ నీకు ఇచ్చారు. ఆ మర్యాద కూడా కాపాడుకోవడం నీకు తెలియలేదు. నాన్ సెన్స్. నా తెలివితేటల వల్లే నాకు సీట్ వచ్చింది అనుకునేవాడిని. ప్రొఫెసర్ చెప్పిన తర్వాతే నాకు నిజం తెలిసింది. కాలేజీలో సీట్ ఇవ్వడం మాత్రమే కాకుండా హాస్టల్లో ఉండటానికి చోటిచ్చి అన్నం పెట్టి ఆకలి తీర్చి తండ్రి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించారు. రియలీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. వారిని కలవడం నిజంగా నీ అదృష్టం. అంత పేద కుటుంబం నుంచి వచ్చి
ఇంత పెద్ద కాలేజీలో సీట్ సంపాదించి ఏ లక్ష్యం కోసమైతే ఊరి నుంచి వచ్చావు ఆ లక్ష్యాన్ని మర్చిపోవడం ఏమిటి? ఏది మర్చిపోయినా మర్చిపోవచ్చు. ఒక స్టూడెంట్ పరీక్షని మర్చిపోవచ్చా? ఎంత పెద్ద మనిషి. నువ్వు బాగా చదివి పాస్ అవుతావని నమ్మకంతోనే కదా నీకు సీట్ ఇచ్చాడు. అది తప్పని నేను తెలుసుకున్నాను. వారికి నా మీద ఉన్న నమ్మకం కాపాడడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమయ్యాను. కానీ నేను పుస్తకం తెరిస్తే అందులో తన మొహమే కనపడేది. నా కాలేజీకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కన్నా తన్ని చూడ్డానికి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. ప్రేమలో పడి నా లక్ష్యానికి దూరం అవుతానేమోనని భయం వేసింది. చైర్మన్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడడం కోసం నా ప్రేమకు స్వస్తి చెప్పాలనుకున్నాను. చేసిన తప్పుకు వారిని క్షమాపణ అడగాలని వెళ్ళాను. ఏమిటి నువ్వనేది? ప్రేమ వల్ల లక్ష్యం దూరం అవుతుందా? ఫులిష్నెస్. ప్రేమ వల్ల లక్ష్యం నెరవేరుతుంది. ప్రేమ వల్ల కొందరు జీవితాలు చెదిరిపోయి ఉండొచ్చు, కానీ అదే ప్రేమ ఎంతో మంది జీవితాలకు పునాదయింది. సి, ప్రేమ ఒక గ్రేట్ ఎనర్జీ. సవ్యంగా ఉపయోగిస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఒక ఎగ్జామ్ మిస్ అయినందుకే ప్రేమను మర్చిపోతానంటున్నావు. ప్రేమనంత తేలిగ్గా మర్చిపోలేము. అలా మర్చిపోతే అది నిజమైన ప్రేమ కాదు. నో సార్, నేను తన్ని నిజంగానే ప్రేమిస్తున్నాను. నువ్వు తను ప్రేమించింది నిజమైతే అది నీ చదువుకి లక్ష్యానికి సహకరిస్తుంది. కమాన్, గో అహెడ్. నా చెల్లెలు చనిపోయిన కొన్నాళ్లకే నా తల్లి కూడా చచ్చిపోయింది. చిన్న వయసులోనే అనాథనైన నేను పేదవాళ్లకు అందనంత దూరంలో ఉన్న చదువుని ఎలాగైనా అందుకోవాలన్న ఆశతో ఈ ముంబై వీధుల్లో తిరిగాను. నువ్వే బెంచ్ మీద పడుకున్నావో అదే బెంచ్ నాకు ఆశ్రయాన్నిచ్చింది. ఈ రోజుకి నేను అప్పుడప్పుడు నేను పడుకున్న చోటుకు వస్తూ ఉంటాను. నేను విసిరివేయబడ్డ అదే రోడ్లో అదే బెంచిలో నువ్వు పడుకోవటం చూశాను. నేను పడ్డ కష్టాలు ఎవరు పడకూడదు. అందుకే నీకు నా కాలేజీలో సీట్ ఇచ్చాను. పేదవాళ్ళందరికీ అందరం చదువుని అందుబాటులో ఉంచాలనే ఎన్నో స్కూల్స్ కాలేజెస్ కట్టాను. పిల్లల్ని కన్నా నా తండ్రికి పోషించే శక్తి లేదు. పేదరికం, ఏ పేదరికం నేను అనుభవించానో ఆ పేదరికం నా పిల్లలు అనుభవించకూడదన్న ఉద్దేశం, ఆ ఆశే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇవాళ నా కూతురు కొన్ని కోట్ల రూపాయలకి అధిపతి. పుట్టినప్పటి నుంచి దాని మొహంలో నవ్వే చూశాను. అలాగే మెట్టినింట్లో కూడా చివరిదాకా నవ్వుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఇండియాలోని గొప్ప ధనవంతుల ఇంటి కోటను చేయాలని ఆశపడ్డాను. అది నెరవేరింది. ఇటువంటి తండ్రిని పొందినందుకు మీ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు సార్. మీరు ఆశించిన విధంగానే మీ అమ్మాయికి ఆ కోటీశ్వర్ల సంబంధం కుదిరింది. ఈ వివాహానికి నా వంతు కూడా ఉండాలి సార్. అంతకన్నా నేను చేయగలిగింది ఏముంది సార్? మీ అమ్మాయి వివాహానికి చేదోడు వాదోడుగా ఉండి నీ అన్ని పనులు చేస్తాను. మీ సంతోషాన్ని నాకు పంచండి సార్. షూర్. స్టేషన్ వచ్చింది. నీ ప్రేమను చెప్పి గుడ్ న్యూస్ తోరా నేనే నీ పెళ్లి జరిపించి ముందు నీ సంతోషంలో భాగం పంచుకుంటాను. గో అహెడ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.
రోజా ఎవరిని ఎత్తుతున్నావు మీరెక్కడికి? हेलो रामचंद्र। हेलो तलवा, तुम्हारे जैसा बड़ा आदमी रेलवे स्टेशन में? कितने साल हो गए? स्टिल यू आर वर्किंग इन रेलवे? हाँ भाई, हमें दूसरा कोई काम भी तो नहीं आता ना। शी इज माई डॉटर రోజా. ఇలా వచ్చారేంటి డాడీ? ఏం లేదమ్మా, ఓ ఫ్రెండ్ని డ్రాప్ చేద్దామని వచ్చాను. అలాగే నువ్వు వచ్చే టైం అయింది కదా అని పికప్ చేసుకెళ్దామని వచ్చాను. ఓ. కమ్, కభీ కభీ గరాజ్ Oh, యార్. sure. ఓకే, जरूर आऊंगा। రామా వెళ్దాం. బాయ్ Bye. అంకుల్. ओके बाय। సార్ ట్రైన్ అన్నారు, ట్రైనే సార్. సారీ సార్, సారీ మేడం, సారీ. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్